ఈ సదస్సు తర్వాత ప్రపంచమే మన వైపు చూస్తుందని రాష్ట్ర ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. వైసీపీ నేతలు రాష్ట్రంలో పెట్టుబడులపై మాట్లాడడం విచిత్రమని ఎద్దేవా చేశారు. ఇక విశాఖ ఉక్కు పరిశ్రమ విషయంలో వైసీపీ నేతలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, గత 5 ఏళ్లలో విశాఖ ఉక్కు కోసం వైసీపీ నేతలు ఏం చేశారని ప్రశ్నించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత విశాఖ ఉక్కు కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు తీసుకొచ్చిందన్నారు. చాలా గ్రాండ్ స్కేల్గా చేశారు. సుమారు 13 లక్షల కోట్ల పెట్టుబడి ఈ రాష్ట్రానికి తీసుకురావడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇమేజ్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాలసీస్ ఏవైతే ఇండస్ట్రియల్ పాలసీస్ ఇవన్నీ కూడా దేశమంతా ప్రపంచం అంతా తెలియజేయడానికి ఒక వేదిక అయిందనే విషయాన్ని తెలియజేసుకుంటున్నాను. గత 5 సంవత్సరాల్లో మరి అదే స్టీల్ ప్లాంట్ ఇబ్బందుల్లో ఉంటే నేను అడుగుతున్నాను, మీరేం చేశారు? ప్రైవేటైజేషన్కి ప్రోత్సహిస్తూ ఒక రియల్ ఎస్టేట్ దందా చేద్దామన్న ఆలోచనతో పూర్తి స్థాయిలో ఇండస్ట్రీ గురించి ఆలోచించకుండా, ఇండస్ట్రీ ముందు ధర్నా చేస్తున్నటువంటి ఎంప్లాయీస్ని ఆలోచించకుండా, వాళ్ళ భవిష్యత్తును ఆలోచించకుండా ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలన గత 5 సంవత్సరాలు చేశారన్న విషయం ప్రజలు తెలుసు. 30th ఎడిషన్